ప్లీజ్ రఫీ గారు ఒక్క నిమిషం, రఫీ గారు ఒక్క నిమిషం, రఫీ గారు ఒక్క నిమిషం ఉండండి, అవే మాట్లాడతారు, మాట్లాడండి ప్లీజ్. రఫీ గారు ఒక్క నిమిషం ప్లీజ్. మీరు మాట్లాడినప్పుడు నేనేం మాట్లాడలేదు. అది జనసేనకు సంబంధించిన 99 ఛానల్లో వాళ్ళు కాలర్ అక్కడ ఉన్నటువంటి అవసరం ఏంటి? ఇక్కడ మన సబ్జెక్ట్ మాట్లాడండి మేడం. మీరు వినాలి, నేను సబ్జెక్ట్ వేరే ఛానల్ తీసుకొచ్చి ఇక్కడ మీరు వినరా? ఏంది మీరు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు. చెప్పండి, సబ్జెక్ట్ చెప్పండి, చూపించొద్దు. అది ఎందుకు చూపిస్తారు మీరు? మీరు అడ్డుపడుతున్నారు ఎందుకు? ప్రూఫ్ వినిపిస్తున్నారు. ప్రూఫ్ కాదండి, మీరు చెప్పండి మేడం, మీరు చెప్పండి మేడం, వింటాను చెప్పండి మేడం. మీరు ఆపండి, నేను చెప్తాను. నాకు ఒక 1 minute టైం ఇవ్వండి. నేనేం చెప్పాలనుకుంటున్నాను కూడా పూర్తిగా వినకుండా అడ్డుపడుతున్నారు. మీరు పార్టీ మీద నిందేశారు, రఫీ గారు ఆగండి, పార్టీ మీద నిందేశారు, కడుపు మీద తన్నారు అని సగం సగం తెలుసుకొని మీ లోకేష్ బాబు గారి చేతిలో తర్వాత మీ లోకేష్ బాబు గారి చేతిలో కేసు వెళ్ళిపోయాక రాజకీయం చేసింది మీ నాయకుడు అని చెప్పేదే నా పాయింట్. లింక్ పెడతాను చూసుకోకుండా నేను మాట్లాడను. నా దగ్గర ప్రూఫ్ ఉంటేనే మాట్లాడతాను. మేడం ఒక్క నిమిషం. ఓకే 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 ఎస్ ఎస్ ఒక్క నిమిషం సార్. రఫీ గారు ప్లీజ్, రఫీ గారు ఒక్క నిమిషం ప్లీజ్. చూడిపోయి వీడియో చూడిపోయి రఫీ గారు ఒక్క నిమిషం ఆగండి.